ఇప్పుడు చార్జ్ చేసుకొని వచ్చే లోపల లేట్ అయిపోయింది. చూడండి, మనం కైలాసగిరి టెంపుల్ దగ్గరికి వచ్చాం. రోప్ వే దగ్గర వెళ్తున్నాం గైస్. ఇక్కడ పైన చూసుకోవచ్చు మీరు రోప్ వే. ఇప్పుడు రోప్ వే టికెట్ తీసుకొని వెళ్ళిపోతాం. చాలా రోజు అయింది రోప్ వే వెళ్ళి. చూద్దాం మీద ఇక్కడ ఎలా ఉంటుందో రోప్ వే. ఐ థింక్ ఎంట్రీ ఇటువైపే అనుకుంటా. సో ఇప్పుడే టికెట్ తీసుకున్నాం, 10 రూపీస్ పర్ హెడ్ అంట. బట్ రోప్ వేకి 200 రూపీస్ మళ్ళీ కట్టాలంట గైస్. అదే కదా ట్విస్ట్, ఏం చేయలేం, వచ్చేసాం, కట్టేద్దాం. యా, ఐ థింక్ హియర్ ఓన్లీ. ఇక్కడ వేసారు చూడండి. చిల్డ్రన్స్కి అయితే 100, అడల్ట్స్కి అయితే 200. ఓకే, ఇలాగా ఓకే డన్. సో 5 minutes గాయస్. సో హరిగా వెళ్తున్నాం. సో టెంపుల్ అయితే క్లోజ్ అవుతుందంట. సిటీ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అక్కడ సముద్రం, సిటీ. సో ఇక్కడైతే క్రేజీ. వెనకాల సముద్రం, ముందర పర్వతం పైన దేవస్థానం. ఆన్ చేశారు ఇక్కడ చూడండి, ఆయన ఆన్ చేశారు. మనైతే ముందుకు వెళ్తున్నాం. గుడి ఇక్కడ చుంటూ ఆడ బాగున్నాడు వ్యూ. ఇక్కడ చూడండి గైస్, వైజాగ్ సిటీ. ఫైనలీ వచ్చేసాం కైలాసగిరి. నేను జంపులు కొడుతాను గైస్. ఇది క్రేజీ గాయస్. సో చాలా రోజుల క్రితం తమిళనాడులో ఎక్కాను, షోలింగర్ అనే ప్లేస్లో. అక్కడ కూడా బాగుండే. ఇక్కడ ఇంకా లైక్ హారర్ ఎఫెక్ట్ ఉంది. సో షేకీ అవుతుంది గైస్. ఇక్కడ పోర్ట్ ఇలా వస్తున్నారు చూస్తారా. సో మేము ఇలాగే వచ్చామన్నమాట. ఇంకా కొన్ని స్టెప్స్ ఎక్కి వెళ్తే టెంపుల్ అయితే వచ్చేస్తుంది. యా, లెట్స్ గో. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఫౌంటైన్ ఉంది, మధ్యలో ఒక శంఖం ఉంది. సూపర్గా ఉంది అసలు చూడండి. అండ్ ఇక్కడ చూస్తే శివుడు, పార్వతీదేవి గారు. వావ్, అమ్మా ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఒకలా ఫౌంటైన్ ఉంది. ఇక్కడ చూడండి ఎంత బాగా లింగంలా ఎలా కట్ చేశారో దాన్ని. అండ్ ఇక్కడ డిఫరెంట్ వాటర్ ఫౌంటైన్స్. కైలాసగిరి టెంపుల్ 75 years ఓల్డ్ లింగం అంట ఇది. హర హర మహాదేవ శంభో శంకర. ఈ వ్యూ పాయింట్ ఉందంట ఇక్కడ, దాన్ని కవర్ చేయడానికి అయితే వస్తున్నాం. వాట్ సూపర్ ఉంది కదా గైస్. యా, ఈ డే టైం వచ్చుంటే కూడా బాగుండు, బట్ నైట్ టైం ఇక్కడ డిఫరెంట్ వైబ్ వస్తుంది ఆ లైటింగ్ వల్ల. ఇక్కడ చూడండి, ఇక్కడ డే టైం వస్తే ఇలా కనిపిస్తుంది అనమాట ఈ పిక్చర్లో ఉన్నట్టు. ఇది నైట్ టైం వ్యూ. సో అక్కడ లెఫ్ట్ సైడ్ ఓషన్ చూసుకోవచ్చు మీరు. ఫుల్ వైజాగ్ యూ కెన్ సీ హియర్. ఓకే గాయస్, ఇంకా ఎప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఫుల్ టైర్డ్ అయిపోయాం. మార్నింగ్ నుంచి ఫుల్ ఎక్స్ప్లోర్ చేస్తాం కదా. ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని ఇంకా రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేయాలి. త్వరగా పడుకునేయాలి. సో వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీకు ఇంత కష్టపడి చూపిస్తున్నా. సో ఛార్జ్ లేదని అక్కడ ఛార్జింగ్ కూడా వేసుకొని చూపించాను. ఎస్ గైస్, ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. సో మీకు వైజాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వైజాగ్లో ఎవరైనా ఉండేవాళ్ళు అయితే కామెంట్ సెక్షన్లో వైజాగ్ #వైజాగ్ అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఉన్నారో నా సబ్స్క్రైబర్స్లో వైజాగ్. The next day.
సో గైస్ మనం ఇప్పుడే రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. మన ట్రైన్ నెంబర్ 58501 7 o'clock టైం ట్రైన్ ఉంది. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. నో ప్రాబ్లమ్, యూ కెన్ గో ఈజీలీ. సీనరీస్ అయితే చాలా బాగుంటాయంట ట్రైన్లో వెళ్తున్నప్పుడు. లెట్స్ సీ ఎలా ఉండబోతుందని. అక్కడ నుండి చూడండి 58501. సో మన ప్లాట్ఫామ్ అయితే ఇదే గైస్. సో మన ట్రైన్ ఇక్కడే రాబోతుంది. మన ట్రైన్ అయితే వచ్చేసింది గైస్. ఇదే మన ట్రైన్. సో ఇంకా టైం అయితే ఉందన్నమాట, హాఫ్ అన్ అవర్. ఐ థింక్ లోపల క్లీనింగ్ చేస్తున్నారు, సో అందుకే డోర్స్ ఇంకా లాక్ అవుతాయి. సో ఇప్పుడే ట్రైన్లో అయితే కూర్చున్నాం గైస్. కెన్ సీ ద లగేజ్ హియర్. ఇప్పుడు టైం అనేది 6:38 అవుతుంది. సో మనం విత్ 11కి అయితే రీచ్ అయిపోతాం అరకుకి. లాస్ట్ వీడియోస్ చూడండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, ఐ థింక్ పార్ట్ 3 మ్యాక్స్ అనుకుంటా. 3 పార్ట్స్ అయితే చేశాను. అన్నీ చూడండి గైస్, బాగుంటుంది. మీరు ఆర్డర్ వైజ్ చూస్తే మీకు ఇంకా బాగుంటుంది. సో ఫైనల్లీ అరకు అయితే వచ్చేసాం మనం. ఇప్పుడు ఒక కార్ అయితే మాట్లాడుకొని ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని కవర్ చేయబోతున్నాం. లెట్స్ గో. సో మనం చపారీకి అయితే వెళ్ళబోతున్నాం గైస్. చూడండి ఇప్పుడే టికెట్ కూడా బై చేశాను. యా, ఇక్కడ చూడండి ఎలా ఉందో. లేక స్టోన్స్ మధ్యలో నుంచి వాటర్ అయితే వెళ్తున్నాయి. ఫుల్ తడిచేసా, సూపర్ ఉండే అసలు. రియల్గా వండర్లలో ఎలా లైక్ జారే బండ్లో జారుకొని నీళ్ళలో పడతారు కదా, లైక్ అలానే ఉండే. సేమ్ అవసరం ఉండే క్రేజీ. అది వాటర్ కూడా అంత లోతు లేదు. ఇప్పటికి వచ్చేప్పుడు ఇక్కడ ఎండలో నించుంటే డ్రెస్ అయితే ఆరిపోద్ది. ఇప్పుడు పైన్ ట్రీస్కి అయితే వెళ్తున్నాం. అక్కడ ఏం స్పెషల్ లేదంటే షూటింగ్ స్పాట్ అనమాట. ఓకే. సో అక్కడ బాగా వాటర్లో ఆడేసి ఇప్పుడు మనము పైన్ ట్రీస్ దగ్గరికి వెళ్తున్నాం గైస్. యా, ఎన్ని కిలోమీటర్లు? ఇక్కడ నుంచి ఒక 5 kilometers. 5 అంతనా? ఓకే, జస్ట్ 5 kilometers అంట. లెట్స్ సీ ఎలా ఉంటుందో. సో గైస్ మనం ఇప్పుడు అరకు ఫైనరీకి అయితే వచ్చాం. ఇక్కడ పరుగు మూవీ షూటింగ్ కూడా చేశారంట. ఇక్కడ స్ట్రాబెర్రీస్ అన్ని పండుతున్నారు ముందర. సో లెట్స్ టేస్ట్. ఇక్కడ అమ్ముతున్నారు కూడా. యా, నాకు స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టం. ఒకసారి ట్రై చేద్దాం ఎట్లుంటాయని. సో ఇప్పుడు స్ట్రాబెర్రీ టేస్ట్ చేద్దాం గైస్, ఎట్లుంటుందో చూద్దాం. బాగుంది, ఈజీగా సూపర్. ఇప్పుడే అక్కడ ప్లాంట్స్ నుంచి తీసి ₹100 అంటే ఇది ఒకటి తీసుకున్నాం. ఇంకా పెద్దది వచ్చి ₹300. టేస్ట్ కొన్నాయి గైస్. లెట్స్ గో ఇన్ టు అరకు ఫైనరీ. అసలు ఎంట్రన్సే బాగుంది, సూపర్ వెల్కమింగ్గా ఉంది గైస్. ట్రీస్ కూడా అంతే, చూడండి ఎంత హైట్ ఉంది. ఒక్కొక్క ట్రీ ఆకాశానికి తాకుతున్నాయి. ఒక్కొక్క ట్రీ ఇది చూడొచ్చు. ఇక్కడ ఫోటోషూట్ కూడా తీసుకుంటున్నారు. ఇంకొక ట్రీ హైట్ చూపిస్తా, ఎంత హైట్ ఉందని. క్రేజీ ఉంది ట్రీ. చూడండి ఈ ట్రీ. చూసారా ఎంత హైట్ ఉందో. ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ అంత హైట్ ఉంది. మామిడి చెట్టు చూడొచ్చు గైస్ మీరు. ఇక్కడ ఎంత చిన్నగా ఉందో. ఇంకొన్ని సంవత్సరాలకి ఇది పెద్ద ట్రీ అయిపోతుంది. ఇంకా మామిడికాయలు కూడా ఇస్తుంది.
ఇంక ఇక్కడ చూపించడానికి ఏం అంత పెద్దగా లేదు. అక్కడ ముందర స్ట్రాబెర్రీస్ అయితే ఫార్మింగ్ చేస్తున్నారు, నాటారు కొన్ని చెట్లని. మీకు స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అయితే చూపిస్తాను, లోపలికి రండి. ఇక్కడ కట్లేసారు కదా, దాని లోపలే ఉన్నాయి స్ట్రాబెర్రీ చెట్లు. ఐ థింక్ ఫ్రూట్స్ కూడా వచ్చాయనుకుంటాయా. ఇక్కడ చూడండి స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ ఎలా ఉన్నాయో. అక్కడ చూసారా మీరు స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ అక్కడక్కడే ఉన్నాయి. ఇంకా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇటు. యా, క్రేజీ ఉంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా లైఫ్లో స్ట్రాబెర్రీస్ ప్లాంట్స్ అయితే. స్ట్రాబెర్రీ అయితే అక్కడ కొనుక్కున్నాను. సో ఇక్కడ నుంచి తీసుకొని అక్కడ సేల్ చేస్తున్నారంట. సూపర్ ఉంది, స్వీట్గా ఉన్నాయి. పుల్లగా ఉంటాయి అనుకున్నా, పుల్లగా లేవు. హైదరాబాద్లో తింటున్నాడు కొంచెం పుల్లగా ఉండేటివి, ఇవి మాత్రం ప్యూర్ స్వీట్ ఉన్నాయి. ఇక్కడ చూసి మీకు ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. యా యా. ఇక్కడ రండి గైస్, ఇక్కడ కాఫీ టీ బాగా చేస్తారు అక్క, కొని తాగండి. ఇది ఎదురుగా అరకు పైనరీ దగ్గర ఎదురుగానే ఉంటుంది షాపు, ఎక్క ఉంటారు. దా 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 దా. బాయ్ బాయ్. పిల్లగానే వచ్చేసాయి డాగ్స్, లాయల్ డాగ్స్. బాయ్ బ్రో. వీఆర్ గోయింగ్ ఫర్ చాక్లెట్ ఫ్యాక్టరీ. సో అక్కడ వెళ్ళి చాక్లెట్ టేస్ట్ చేద్దాం, చూద్దాం ఎలా ఉంటుందో. టేస్ట్ చేయొచ్చు కదా బ్రో? ఓకే. ఏమేమి చాక్లెట్స్ ఉంటాయి ఇక్కడ? కాఫీ బీన్స్తో చేసిన చాక్లెట్స్, డార్క్ చాక్లెట్స్ అన్నీ ఉంటాయి కదా. ఓకే, సో లెట్స్ గో ఇన్ టు ద చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడ వెళ్ళి డిఫరెంట్ చాక్లెట్స్ ట్రై చేద్దాం గైస్. ఇక్కడ చూడొచ్చు లోపల చాక్లెట్ కాయ అంటారు దీన్ని. ఇక్కడ టికెట్ చూపిస్తే 2 చాక్లెట్స్ ఫ్రీగా ఇస్తారంట టేస్ట్ చేయడానికి. మ్యూజియం దగ్గర ఇస్తారంట, సో వెళ్ళి ట్రై చేయాలి. ఇక్కడ టూరిస్ట్ కొంచెం తక్కువ ఉన్నారు, మేబీ సీజన్ కాదనుకుంటా. రేపు ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే రేపు వీకెండ్స్ కదా. యా, మొత్తం 6 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మనము. ఇక్కడ చూసుకోవచ్చు వెనకాల జైంట్ వీల్, చిన్న జైంట్ వీల్ ఉంది. సో ఇక్కడ చూడండి చాక్లెట్ ఎలా తయారు చేస్తారని చూపిస్తున్నారు. ఈ మిషన్స్లో అయితే చాక్లెట్ అయితే తయారు చేస్తారన్నమాట. యా, ఇక్కడ ఇమేజెస్ కూడా ఉన్నాయి, చూడొచ్చు మీరు ఎలా చేస్తారని. చూడండి ఇక్కడ చాక్లెట్ అంతా తయారు చేసి ఇక్కడ స్టోర్ చేసుకుంటారు. ఇలా మషిన్ ద్వారా అవి షేప్ చేసి వచ్చి ఇలా పెట్టి షాప్స్ అలా అమ్ముతారు. చూడండి ఇక్కడ చాక్లెట్ కాయలు అండ్ వీటిని ప్రాసెస్ చేసేది ఇక్కడ. అండ్ ఇప్పుడు మనం వెళ్ళి చాక్లెట్ ట్రై చేద్దాం, చూద్దాం ఎలా ఉంటుందని. చూడండి ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయో. వెనిల్లాస్, చాక్లెట్స్. ఇక్కడ చూడండి ఇంత డిఫరెంట్ వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. చూడండి అంతా చాక్లెట్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం చాక్లెట్స్ ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ట్రై చేయాలనిపిస్తుంది. చూద్దాం ఇక్కడ ఏ బెస్ట్ చాక్లెట్ అని చూసి ట్రై చేద్దాం గైస్. నేను డార్క్ చాక్లెట్ తీసుకుందాం అనుకుంటున్నా. సో మనం 4 డార్క్ చాక్లెట్స్ అయితే తీసుకున్నాం. ట్రై చేద్దాం. దీంట్లో 60% కోకోవా అంట. సూపర్ ఉంది. డార్క్ చాక్లెట్ అయితే బాగుంది. మనం అక్కడి నుంచి ట్రావెల్ చేసుకొని ఇప్పుడు మనం అయితే గేమ్ ఆడడానికి వచ్చేసాం గైస్. ఇక్కడ వెరైటీ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయంట. ఐఎమ్ డామ్ ఎక్సైటెడ్. సో చూద్దాం ఇక్కడ ఏమేమి గేమ్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ, వావ్, చాలా అడ్వెంచరస్ గేమ్సే ఉన్నాయి గైస్. చాలా రోజులైంది ఒక క్రేజీ అడ్వెంచర్ చేసి. ఈరోజు అడ్వెంచర్ అయితే ఇయ్యరగా తీసేద్దాం. వావ్, చాలా బాగా చేశారు. ఐ థింక్ ఇట్స్ అరకు అనుకుంటా. అయా, మనం ఇలాగే గోలో నుంచి ట్రైన్లో వచ్చాం కదా. వీ కెన్ సీ దేర్ మంచి టన్నల్ రోడ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక వాటర్ గేమ్ అయితే ఉంది గైస్. సో ఇక్కడ పెడలింగ్ చేస్తే వాటర్లో మనం అలా వెళ్ళొచ్చంట సైక్లింగ్ చేస్తూ. సో సౌండ్స్ ఇంట్రెస్టింగ్ రైట్? ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం. వావ్ వావ్ వావ్, అనుకున్నంత ఈజీ ఏం కాదు. సో బాగా పెడలింగ్ చేయాలి, లేకపోతే ముందుకెళ్ళదు. పెడలింగ్ కూడా చాలా హార్డ్గా ఉంది గైస్. చూడండి చాలా గట్టిగా తొక్కుతున్నా కానీ ముందుకెళ్ళట్లేదు. సో నాకు లిటరలీ లెగ్ వర్కౌట్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. యా, అలాగే మనం జిమ్కి వెళ్ళలేదు కదా, సో అలాగే లెగ్ వర్కౌట్ చేద్దాం.
సో ఇక్కడైతే రెండే గేమ్స్ ఉన్నాయంట. మనం ఇప్పుడు స్కై సైక్లింగ్ అయితే ట్రై చేయబోతున్నాం. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నా గైస్. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఓ మై గాడ్ మ్యాన్, నిజంగా వైర్ మీద వెళ్ళట్టే ఫీలింగ్ ఉంది, కానీ ఇక్కడ ప్రొటెక్షన్ ఉందిలే. నాట్ మచ్ డేంజరస్. యా, బట్ ఓవరాల్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ విత్ దిస్ గేమ్. దీన్ని మళ్ళీ ట్రై చేయాలనిపిస్తుంది మామా. అలాగే మనం గేమ్స్ అన్ని ఆడేసినాక లోపల ఒక ట్రైబల్ మ్యూజియం ఉందంట గైస్. దీన్ని కూడా అలా చూసుకొని వెళ్ళిపోదాం. అప్పట్లో జనాలు ఎలా ఉండేటోళ్ళు అని ఇక్కడ చూడండి. అన్ని కుండలు అయితే వాడేటోళ్ళు, అప్పుడు బాటా సిస్టమ్ ఉండేది. యా, చూడండి వాళ్ళ ఇంట్లో ఎలా కుక్ చేసుకునేటోళ్ళు అంతా ఇక్కడ క్లియర్ గా బొమ్మల రూపంలో అయితే చూపించారు. చాలా బాగున్నాయి బొమ్మలు కూడా. ఇక్కడ వెపన్స్ చూడండి ఎలా ఉన్నాయి, అప్పుడు హంటింగ్కి వెళ్ళేటోళ్ళు కదా. యా, డిఫరెంట్ వెపన్స్, బాణాలు, కత్తులు అంతా షార్ప్గా ఉన్నాయి గైస్. ఇక్కడ చూడండి ద వే ఆఫ్ హంటింగ్, ఎలా హంట్ చేసేటోళ్ళు అని. కాఫీ మ్యూజియంకి అయితే వచ్చాం, లాస్ట్ ప్లేస్ ఆఫ్ ది డే. యా, కూడా ఫుల్ టైర్డ్ అయిపోయా. ఇది అయినాక వెళ్ళిపోదాం. గైస్, స్మెల్ సూపర్ ఉంది, ఒక్కసారి టేస్ట్ చేద్దాం. ఇక్కడ కాఫీ ఫేమస్ కాబట్టి కాఫీ టేస్ట్ అయిపోతుంది కదా, ఒకసారి కాఫీ టేస్ట్ చేసి చూద్దాం. ఓకే, మన కాఫీ వచ్చే లోపల ఈ మ్యూజియం అయితే ఒకసారి చూసేద్దాం ఫాస్ట్గా. చూడండి, సో కాఫీ జర్నీ అంట ఇది. సో కాఫీ ఎలా వచ్చిందని చూడండి, ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. అరబ్స్ అనమాట క్రియేట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది. మరి ఇలా తాగుతూ మన జనరేషన్ కూడా వచ్చేసింది కాఫీ. చూడండి ఇక్కడ వేసారు సీడ్స్. ఇప్పుడు కాఫీ అయితే టేస్ట్ చేస్తున్నాం గాయస్, ఎలా ఉండో చూద్దాం. ఓకే, కొంచెం చేతగా ఉంది. ఓకే, పర్లేదు, బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఎప్పుడు తాగిన నార్మల్ కాఫీలా మాత్రం లేదు, వెరైటీ కాఫీ ఉంది. సో వెల్కమ్ టు ద డే 5 గాయస్. యాక్చువల్లీ నేను నైట్ రూమ్కి వెళ్ళి పడుకునేసాం. సో టైర్డ్ అయిపోయాం మొత్తం. సో ఈరోజు మనం వైజాగ్ అయితే వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్. యా, మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, అస్సలు మర్చిపోకండి. ఇంకా 130 కిలోమీటర్స్ ఉంది విశాఖపట్నానికి. మన బస్సు ఈవినింగ్ 5:30 అలా ఉంటుంది, స్లీపర్ కోచ్. ఇంక ఎక్కేసి హైదరాబాద్కి వెళ్ళిపోదాం. మన హైదరాబాద్ బస్ అయితే వచ్చేసింది గైస్, ద 7 హిల్స్ బస్. మేమైతే అరకు నుంచి హైదరాబాద్కి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని ఫుడ్ తిని మన బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. సో దిస్ ఈజ్ ద బస్. సో చూద్దాం బస్ అయితే ఎలా ఉందని లోపలికి వెళ్ళి. అంటే స్లీపర్ కోచెస్ బుక్ చేసుకున్నాం, సో బెటర్ టు ట్రావెల్ అట్ ద నైట్ టైమ్స్. సో గైస్, ఇప్పుడే మనమైతే దిగాము, ఒక డాబాలో దింపారు. యా, ఇక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వాష్రూమ్కి అయితే వెళ్ళేసి వచ్చాం మనం. ఇందరితో మన ట్రిప్ అయితే అయిపోయింది, మన షూట్ కూడా అయిపోయింది. ఇంకొక స్కెడ్యూల్ కూడా ఉంది మన షూట్లో, లాస్ట్ స్కెడ్యూల్. యా, అది హైదరాబాద్లోనే ఉంది. ఇది వచ్చి 7 హిల్స్ బస్. ఇవాళ బస్ అయితే మస్తు లగ్జూరియస్గా ఉంది, ఏసీ బస్ గైస్. యా, మీరు కూడా బుక్ చేసుకోండి. నాకు బిన్స్ కన్నా ఇదే బెస్ట్ అనిపించింది, నాకు బిన్స్ అయితే అంత ఎక్కలేదు. యా, బిన్స్లో వాష్రూమ్స్ ఉండని చెప్పారు కానీ వాష్రూమ్సే లేవు, బట్ దిస్ ఇస్ గుడ్. దీంట్లో వాష్రూమ్ లేదు కానీ బస్ అయితే బాగుంది. యా, ఇంకా వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో ఈ సిరీస్ అయితే అయిపోయాయి. యా, మళ్ళీ కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు లవ్ యూ, బాయ్, గుడ్ నైట్.